శంభో శంకర ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా భక్తజనంతో నిండిపోయింది. అక్కడ మహాకుంభమేళ. ఇటు శబరిమలలో కూడా అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులంతా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్యూన్యూస్ ప్రేక్షకులకి, తీన్మాన్ మల్ల అభిమానులకి, ఇటు అందరికీ ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ స్వాగతం. మేనం శ్యామ్తో కలిసి మాన్య న్యూస్కు స్వాగతం. ఇక మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ హరహర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడ జయ ద్వారాలు వినపడుతున్నాయి. అయితే నిన్న ఇక్కడ మహాకుంభమేళకు సంబంధించి అంటే త్రివేణి సంగమం దగ్గర గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 1,60,00,000 మంది నిన్న పుణ్యస్నానాలు చేసిండ్రట. ఒకటే రోజు మొత్తం 45 రోజుల పాటు జరిగేటువంటి ఈ క్రతువులో 45 కోట్ల మంది అక్కడ పుణ్యస్నానాలు చేస్తారు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి చెప్పినారు, అన్న అసలు యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దాకా 5 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ పోవాలి, ఎందుకంటే అక్కడనే వెహికల్స్ ఆపేస్తున్నారంట. ఒకవేళ కొంతవారు పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే, ముసలి వాళ్ళు కొంచెం వారు పెద్ద వయసు వాళ్ళు వెళ్తే కానీ, చిన్నపిల్లలు వెళ్తే కానీ కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే అసలు యాక్చువల్గా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. ఈ కుంభమేళాలు జరుగుతాయి కానీ కాకపోతే ఏంటంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ కాబట్టి ప్రధానంగా ఈ టైంలో అక్కడ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేస్తే ఉన్న పాపాలన్నీ కూడా పోతాయి, తర్వాత మంచి జరుగుతుందని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇక మకర జ్యోతికి సంబంధించి ఇవాళ అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా మకర జ్యోతి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ శబరిమలలో మొత్తం కూడా అక్కడ కూడా హరహర ద్వారాలతోటి మొత్తం కూడా మారుమోగుతూ ఉంది శబరిమల కొండలు. అయితే ఇది ఇట్లా ఉంటే మరోవైపు సంక్రాంతి సంబరాలకు సంబంధించి అక్కడ ఏపీలో మాత్రం ఘనంగా జరుపుకుంటారు, తెలంగాణలో కూడా మంచిగా జరుపుకుంటారు. కాకపోతే ఏంటంటే తెలంగాణలో కొంచెం ఈ కార్యక్రమం కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సంతోషం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరుపుకోవడం సహజంగా కనిపిస్తుంది. నిన్న భోగి అయితే ఇవాళ మకర సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.